కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం వచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా టీడీపీ అలాగే జనసేన కూడా ఒక పక్కన సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే మరో పక్కన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం వచ్చినా సరే ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచారంటూ కూడా ఒక పక్కన వెన్నుపోటు దినంగా కూడా చేస్తూ వైసీపీ అయితే నిరసనల కార్యక్రమం చేస్తుంది. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైసీపీ ప్రభుత్వం అయితే ఒక పక్కన మీరైతే టీడీపీ మొత్తం సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే వైసీపీ ఒక పక్కన అయితే వెన్నుపోటు దినంగా కూడా ఒక పక్కన జరుపుకుంటున్న పరిస్థితి ఏ విధంగా చూడాలంట? ఇది వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి విముక్తి పొందిన రోజు. అంచేత వాళ్ళు వెన్నుపోటు దినోత్సవంగా అంటారు. మేము వైసీపీ వర్ధంతి దినోత్సవంగా మాట్లాడుతున్నాం. వైసీపీకి ఈరోజు మొదటి వర్ధంతి. అంచేత ఇది ప్రజలందరూ చూస్తున్నారు. లాస్ట్ సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి కానీ, రోడ్ పార్ట్ హోల్స్ కానీ, ఏదైతే 6 మా యొక్క ఇవి ఉన్నాయో 6 కూడా అమలు చేసే విధానం కానీ, రేషన్ షాపుల విషయం కానీ, ప్రజలు మాలో వచ్చిన మార్పును అందరూ గమనిస్తున్నాం. ఈవెన్ పెన్షన్స్ కానీ 31వ తారీఖున పెన్షన్ ఇస్తున్నాం, 1వ తారీఖున జీతం ఇస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం. దీన్ని చూసి ఓర్వలేక వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రజలందరూ వైసీపీ వర్ధంతి జరుపుకుంటున్నారని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి లోకేష్ గారి కృషి కానీ ఇవన్నీ కూడా ఎలా చూడాలి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఒక్కొక్కటి వెళ్తున్నాయి ముందు? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 6 హామీల్లో 4 హామీలు ఆల్రెడీ అమలు చేశారండి. 5వ హామీ ఈ నెలలో అమలు అవుతుంది. ఇంకా ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి అమలు అవుతుందని సీఎం గారు చాలా క్లియర్గా మహానాడులో చెప్పారు. మేము ఇచ్చిన హామీల మీద నిలబడి ఉంటాం. ఇచ్చిన హామీలతో ముందుకు వెళ్తూ ఉండటం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. ఇదే కాకుండా హామీలు అన్నది ఒక పాత్ర, అభివృద్ధి అన్నది ఇంకొకటి. సంక్షేమం అభివృద్ధి కలిసి ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సంక్షేమం అభివృద్ధి 2 కలిసి ఉండాలి. కాబట్టి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా సంక్షేమం చేయటం ఏ ఒక్క ముఖ్యమంత్రికి సాధ్యం కాదు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. అది జరుగుతుంది, చేసి చూపిస్తాం కూడా. పాలన పక్కన పెట్టారు, అలాగే తప్పుడు కేసులు పెట్టి వైసీపీ వాళ్ళని మొత్తం అందరూ కూడా వేధిస్తున్నారని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలండి? వైసీపీ వాళ్ళు తప్పు చేయకపోతే వేధించడం ఎవరి వల్ల కాదండి. ఇది భారత రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడతారు. అది ఒకళ్ళని వేధించడం వలన మనకు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి శిక్ష పడుతున్నారు. అంతే తప్ప తప్పు చేయకుండా ఎవరిని వేధించడం జరగదు. ఇప్పుడు అందరూ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పు చేయబట్టి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. న్యాయస్థానం నిర్ణయిస్తే తప్పు చేశారో లేదా అన్నది. తుని ఘటన ఎలా చూడాలంటే రీఓపెన్ చేశారు కేసును, మళ్ళీ కాపులపై కక్ష సాధింపుగా ఈ విధంగా చేస్తారంటూ కూడా వైసీపీ కాపుల నుండి వచ్చిన రియాక్షన్, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది అవకాశంగా తీసుకుందామని మొన్న వచ్చిన జీవోని అవకాశంగా తీసుకుందామని చాలా కుళ్ళు కుతంత్రాలు చేశారు వైసీపీ వాళ్ళు. మేము ఇమీడియట్గా మేల్కొని మా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, ఇది ఎక్కడో సిస్టంలో జరిగిన తప్పు, దీన్ని ఎలా వచ్చిందో తెలియదు, మనకి వేరే ఆలోచన లేదు, కాపులు అందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీని అత్యంతంగా ఆదరించేది కాపులు, 1983 నుంచి కూడా అదే జరుగుతుంది. అంచేత ఇవాళ కూడా ఈ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఉన్న కూటమిలో అత్యధికంగా కాపులు ఓటేశారు. కాపులకి ఎప్పుడు కూడా పెద్దపీట వేయడానికి ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. అంచేతే మొదటిసారిగా 2014 కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ప్రధానంగా చూసుకుంటే ఒక సీఎం గతంలో మాజీ సీఎంగా చేసిన వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు గారిని రోడ్డు పైన ఆయనకి ఎక్కువ కేసులు ఉన్నాయంటే ఈ విధంగా నిందితులను కొట్టారని గుంటూరు ఘటన ఏదైతే ఉందో తెనాల్లో ఆ విషయం అన్నారు. అలాగే అదే కేసులు చంద్రబాబుపై ఉన్నాయి, ఆయన్ని కూడా రోడ్డు మీద కొట్టాలంటూ ఈ విధమైన కామెంట్ని ఒక మాజీ సీఎం వ్యక్తిని ఎవరు మాట్లాడారు? అది ఆయనకున్న మెంటల్ స్టెబిలిటీ అని చెప్పాలి, ఏమని చెప్పాలో తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గురించి అలా మాట్లాడటం టోటలీ తప్పండి. అది యాక్చువల్గా అది నేరం చేశారు. ఇది వీళ్ళు ఆ నేరం చేసిన వాళ్ళని కొట్టడం వేరు. ఇది వీళ్ళు నేరారోపణ రాజకీయంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. అది దీనికి చాలా తేడా ఉంది. ఆయన మాట్లాడిన పద్ధతి అసలు చాలా దారుణంగా ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే రాత్రి మొత్తం ఐపీఎల్ ఇక్కడే జరుగుతుందనే విధంగా కాకినాడలో ఇక్కడంతా కూడా మారుమోగిన పరిస్థితి ఉంది. త్వరలో ఆ కాకినాడకి ఐపీఎల్ స్టేడియం వచ్చి ఇక్కడ జరిగే అవకాశం కూడా ఉంటుందట. ఐపీఎల్ స్థాయి కాకినాడ ఎదగడానికి చాలా సమయం పడుతుంది. కానీ కాకినాడకి గ్రౌండ్ ఏర్పాటు చేసి క్రికెట్ని నెక్స్ట్ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి మాత్రం నేను కృషి చేస్తాను. నిన్న రాత్రి వచ్చిన 35 వేల మంది వచ్చారని చెప్పారు. నిన్న రాత్రి వచ్చిన స్పందన చూస్తే కాకినాడ ప్రజల్లో క్రీడా స్ఫూర్తి ఎంత ఉందో తెలుస్తుంది. కాకినాడ ప్రజలకి ఒక ఈవెంట్, ఒక పండగ వాతావరణం కలిగినట్టు అయింది. ఇటువంటి డిఫరెంట్ ఓన్లీ క్రికెటే కాదు, డిఫరెంట్ ఈవెంట్స్ చేయాలి కాకినాడలో, టూరిజం వాళ్ళతో కలిపి
లాస్ట్ టైం సంక్రాంతి వేడుకలు అయినాయి, ఆ సంక్రాంతి వేడుకలు ఈసారి చేయలేకపోయాం, ఇది కూడా ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా బీచ్ ఫెస్టివల్స్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కటి అంటే సంవత్సరానికి 4-5 పండుగలు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇటువంటి వాతావరణం క్రియేట్ చేయడం వలన ప్రజల్లో ఐక్యమత్యత పెరుగుతుంది, అందరూ ఒక చోటకు వస్తారు, ఒక పండగ వాతావరణం ఉంటుంది అన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మేము ఆ పద్ధతిలోనే కాకినాడని ప్రత్యేకంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి వారంలాకే ఈ విధంగా వైసీపీ అయితే తప్పుడు ప్రచారం చేస్తుంది. అలాగే వాళ్ళంతా కూడా వెన్నుపోటు దినోత్సవం అని వాళ్ళు భావిస్తుంటే మేమంతా కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రోజుగాను, అలాగే ఏదైతే వైసీపీ మొదటి వర్ధంతి దినోత్సవంగా మేమంతా కూడా భావిస్తున్నామంటూ, అలాగే ఏదేమైనా కాకినాడనైతే మరింత అభివృద్ధి చేస్తాం, క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే మొత్తం అంతా కూడా ఐపీఎల్కి అయితే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే త్వరలోనే మొత్తం కాకినాడ మరింత అభివృద్ధికి దిశగా తీసుకెళ్తామండి. అలాగే ఏదేమైనా ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంగానే ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం పెట్టారని, ఏదేమైనా ఇప్పుడు అంతా కూడా కూటమిగా ప్రభుత్వం అయితే అభివృద్ధి రాష్ట్ర ప్రజలను కూడా మమ్మల్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆయన మెంటల్ స్టెబిలిటీ, ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కూడా సరైనది కాదంటూ, ఏదైతే కాపులకు ఇచ్చినటువంటి దానిపై కూడా ఏదైతే ఉందో దానిపై కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రకరకాలుగా దీనిపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఏదేమైనా దాన్ని అంతా కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉందని తుని ఘటనపై గురించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి.